అమ్మా నువ్వు ఒదిగుండు, అయ్యా నువ్వు ఒదిగుండు, దేవునికి లోబడి ఉండు. నీవు దేవునికి ఎప్పుడైతే లోబడి బ్రతుకుతావో, నీ పరిశుద్ధతలో రాజీ పడకుండా బ్రతుకుతావో, నీవు అపవిత్రతలోనికి వెళ్లకుండా బ్రతుకుతావో, నీ ప్రార్థన జీవితంలో రాజీ పడకుండా నీ భక్తిని సాగిస్తావో, అప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నీ ఎదుట నీ ఆశయాలన్నిటినీ ఉద్దేశించి నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ఆమేన్. ఆరాధించో, స్తోత్రించో, స్తుతించో, మహిమపరచో, గణపరచో. ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, నిందలు వచ్చినా, నీ మోకాల అనుభవం వేసే విషయంలో రాజ్యపడక, నీ పరిశుద్ధత విషయంలో పోగొట్టుకునే విషయంలో రాజ్యపడక, నీ ప్రార్థన జీవితంలో రాజ్యపడుతూ బ్రతక, అలాగే మనస్సు నియంత్రించుకునే విషయంలో రాజీ పడుతూ దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తూ బ్రతక. ఈ రోజు నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, అయ్యా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఒకవేళ పాపం చేయాల్సిన పరిస్థితులు వచ్చినా, కూడని మాటలు మాట్లాడవలసి వచ్చినా, కూడని స్థలంలో ఉండవలసి వచ్చినా, అయ్యా 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 అపవిత్రమైన ఆ భక్తి జీవితంలో నుండి ఈరోజు నేను బయటకు వచ్చేస్తాను. అయ్యా